మోడలింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు వాళ్ళల్లో చాలా మంది ఉంటారు. సో అవునండి. ఎందుకు దే ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేటింగ్? వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్ తో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ? ఉన్నారు, లేరని అనట్లేదు, ఉన్నారు. అంటే మీ సర్కిల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకన్నా ఒక Achieve స్టెప్ చేయగలగాలి. వాళ్ళకన్నా ఒక స్టెప్ అహెడ్ ఉంటారు అనమాట వాళ్ళు, అమెరికన్స్. బీట్ చేసేస్తుంటారు. వాళ్ళ అంటే ప్రైజింగ్ లో గానీ, మోడల్ ర్యాంప్ వాక్ లో గానీ, స్కిల్ లో గానీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అటు సైడ్ వాళ్ళ సర్కిల్, ఇప్పుడు ఒక డిజైనర్ ఉన్నారు అనుకోండి, ఒక ఒక కంపెనీ కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఏం చేస్తారంటే మనకు తెలిసిన సర్కిల్లోనే పెట్టేసుకుందాం అనే దాంట్లో ఛాన్స్ ఇవ్వరు. అంటే చెయ్యాలన్నమాట. ఇందులో కూడా మళ్ళీ మోడలింగ్ లో కూడా మంచి చేయగలగాలి. చేయగలిగితే అప్పుడు ఇస్తా అంటారు. బట్ యుఎస్ లోని మీకు ఎడ్యుకేషన్ అండ్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ కెరీర్ అంతా అక్కడే బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. చదువుకున్నా కాబట్టి నేను అక్కడ నేను ఇంజనీరింగ్ ఆ టైంలో నేను అప్లై చేశాను అనమాట ఇక్కడ యుఎస్ లో. నా అనుకోకుండా అడ్మిషన్ వచ్చింది. అప్పుడు ఇప్పుడు చదువుకోవాలంటే కూడా అసలు మీకు బాలీవుడ్ వాళ్ళు కానీ, టాలీవుడ్ వాళ్ళు కానీ, కాలీవుడ్, ఇట్ సైడ్ తమిళ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చదువుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు చాలా ప్యాషనేట్, ఎక్స్పెన్సివ్ ఉండాలి. నేను వెళ్ళిన టైంలో రీజనబుల్ గానే ఉండేది. నేను చదువుకున్నప్పుడు అలా మేనేజ్ చేస్తాం అనమాట. చదువుకుంటూ నేను చేసుకుంటూ అలా బ్యాలెన్స్ చేస్తూ ఇండియాకి వస్తూ మళ్ళీ వెళ్తూ అలా చేసేవాడిని. అందుకు నాకు ఈజీ అయింది అది సబ్జెక్ట్. సో యాక్చువల్ గా మదర్ ఫాదర్ నేటివ్ ప్లేస్ ఆంధ్ర, తెలంగాణ. ఎందుకంటే మీ తెలుగు చాలా బాగుంది, క్లియర్ గా ఉంది. మీరు యుఎస్ లో ఉన్నా కూడా సో అక్కడ అంత ప్రో అయినా తెలుగు కూడా అలా ప్రోగానే ఉంది. చాలా మందికి నోరు తిరగదు ఎక్కువ అక్కడ ఉన్నా కూడా. అవునండి, తెలుగు కొంచెం బాగా ఏబుల్ గా మాట్లాడుతున్నారు మీరు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు మన తెలుగులో? తెలుగులో అందరూ ఇష్టమే నాకు. సీనియర్స్ అంటే సీనియర్స్ ఇష్టం, చిన్నోళ్ళు అంటే చిన్న. పాత సినిమాలు కూడా చూస్తుంటాను నేను. సీనియర్ రామారావు గారి సినిమాలు చూస్తుంటాను.